ఇక కర్నూలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రమాదానికి కారణమై బస్సును మిరియాల లక్ష్మయ్య అనే డ్రైవర్ నడపగా అతడు ఫేక్ సర్టిఫికెట్ తో డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు గుర్తించారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచెర్ల లక్ష్మయ్య స్వగ్రామం. ఆర్టీఏ నిబంధనల ప్రకారం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంది. లక్ష్మయ్య మాత్రం 5వ తరగతి వరకే చదివి 10వ తరగతి ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి లైసెన్స్ పొందాడు. 2004లో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఆ సమయంలో క్లీనర్ చనిపోగా ఇతను బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక కర్నూలు బస్సు ప్రమాదంపై తాజా సమాచారం మా ప్రతినిధి సుంకన్న లేటెస్ట్ అప్డేట్స్ చెప్తారు. సుంకన్న, బస్సు ప్రమాదం ఘటనపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని పోలీస్ శాఖ వెల్లడించింది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర 44వ జాతీయ రహదారిపైన నిన్న తెల్లవారుజామున వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మనం చూడవచ్చు, జాతీయ రహదారిపైన చిన్నటేకూరు సమీపంలో ఏదైతే జాతీయ రహదారి పైన 3 గంటల సమయంలో తెల్లవారుజామున ముందుగా వెళ్తున్నటువంటి బైకును వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొనింది. అయితే ఆ బైకర్ అక్కడికక్కడే ఏదైతే పక్కకు ఎగిరిపడి చనిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే బస్సు కింద ఆ బైకు ఉండిపోయింది. ఇరుక్కుపోయిన తర్వాత అది గమనించక బస్సు డ్రైవర్ అలాగే ఈడ్చుకుంటూ కూడా బైకును ముందుకు రావడంతో బైకులో ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ అంతా కూడా బయటికి వచ్చి పెట్రోల్ డీజిల్ ట్యాంకర్కు తగలడంతో బస్సు ఒక్కసారిగా నిమిషాల వ్యవధిలోనే దగ్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే మరొక వ్యక్తి ఎవరనే దానిపైన కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఘోర ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టి దీనికి గల కారణాలపై తెలియజేయాలని కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో దాదాపు 16 బృందాలు రంగంలోకి దిగి ఈ ఘటనపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. జిల్లా పోలీసులు కూడా ఏదైతే ఈ ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అని తేల్చి చెప్పారు. మరోవైపు ఏదైతే బైక్ పైన వెళ్తున్నటువంటి శివశంకర్ పోది ఎలాంటి తప్పు లేదు. బైకు అతను ముందు భాగంలో వెళ్తున్నప్పుడు ఏదైతే గమనించకుండా బస్సు డ్రైవర్ లక్ష్మయ్యనే అతన్ని గుద్దారని కూడా పోలీసుల దర్యాప్తులో వెళ్ళినటువంటి నేపథ్యంలో అయితే నిన్న సాయంత్రం ఈ బస్సు రోడ్డుకు అడ్డంగా మధ్యలోనే నిలిచిపోయి ఉండడంతో ఆ బస్సును కూడా క్రేన్ల ద్వారా పక్కకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ బస్సుకు 2 డ్రైవర్లు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి నిన్ననే పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. మరొక వ్యక్తి అయితే పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి లక్ష్మయ్య అనే డ్రైవర్కు ప్రధానంగా ఇతనే యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. సో పరారీలో ఉన్నటువంటి డ్రైవర్ లక్ష్మయ్యను కూడా ప్రత్యేకంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో DNA టెస్టులు అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన తెలిసిన తర్వాత చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే వాళ్ళు ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉండడంతో వాళ్ళంతా బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా నిన్ననే కర్నూలుకు చేరుకున్నారు. అయితే కర్నూలుకు వచ్చినటువంటి మృతుల కుటుంబ సభ్యులకు బంధువులకు కూడా ప్రభుత్వ అతిథి గృహంలో ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు. అయితే DNA రిపోర్టే చాలా కీలకం కానుంది. అయితే DNA టెస్టులు అయిన తర్వాత అంటే మంగళగిరికి వెళ్ళొచ్చిన ల్యాబ్కు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ పరీక్షలు నిర్వహించి వచ్చిన తర్వాత నిర్ధారణ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ డెడ్ బాడీస్ని కూడా అప్పగిస్తామని జిల్లా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ABN ఆంధ్రజ్యోతి, చిన్నటేకూరు నుంచి.